చిన్న పిల్లల దగ్గర నుండి ఇంటి పెద్ద వరకు ఎంతో కోలాహలంగా కొత్త పంటతో పొంగళ్ళు, చెరుకులు, పప్పు బెల్లాలతో, కలగూరలతో, గంగిరెద్దుల ఊరేగింపులతో, హరిదాసు కీర్తనలతో గ్రామాలన్నీ కలకలలాడుతూ పండగ వాతావరణం నిండి ఉంటుంది. అవునవును, మా అమ్మమ్మ చెప్పేది. చెప్పడం కాదు, ఆ సంబరాలు ఎలా ఉంటాయో మన అక్షరా స్కూల్లో నీతో పాటు మనందరికీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు మన చిన్నారులు. వాళ్ళని ఆహ్వానిద్దాము. చప్పట్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంజాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. సంక్రాంతి మన స్కూల్లో ముందే వచ్చింది. సో హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. Dance is the art form in which human movement becomes the medium for sensing
understanding and communicating ideas, feelings, and experiences. Yes, Ritani, the goal of dance education is to engage students in artistic experiences through the process of creation, performances, and response. Therefore, let's move to another very famous folk dance from Rajasthani. It's called Ghumar. Ghumar is the most popular traditional folk dance of Rajasthan, which manifests its rich heritage and pride. Let's welcome them.
What a magical and spellbound performance! Yes, that was incredible performance which completely enthralled the audience. Mukunda, Mukunda, Krishna, Mukunda, Mukunda. Beautiful song, Satyanjali. The song reminds me of the Nutcut Nandalala. When Nandalala is here, how can his Radha and Gopikas be left behind? Put your hands together and invite our Gopalas and Gopikas to walk the floor to a famous number. Audience, we have a slight change. The Telugu skit will be played now. భారతదేశము పుణ్యభూమి, వీరవనితలకు పుట్టినిల్లు. ఈ దేశంలో వీరవనితలెందరో పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా రాజ్యాలను పాలించారు, శత్రువులను చీల్చి చెండాడారు. అలాంటి మహిళామణుల్లో కాకతీయ సామ్రాజ్యపు రాణి రుద్రమదేవి చెప్పుకోదగిన వీరవనిత. ప్రజారంజకమైన పరిపాలనను అందించి విలక్షణమైన పరిపాలకురాలు. ఆమె తెలుగు జాతి పౌరుషానికి నిదర్శనం. కవులు, కళాకారులెందరో ఆమె చాకచక్యమును, చతురతను తమ కళారూపాలలో కీర్తించారు. ఓరుగల్లు సామ్రాజ్యాన్ని కొన్ని దశాబ్దాల పాటు పాలించిన రాణి రుద్రమదేవి జీవితంలో పట్టాభిషేక సువిశాల భారత చరిత్రలో ప్రజలను పరిపాలించిన అనేక మంది రాజులు, రాణులు ఉన్నారు. అందులో కొందరు నిత్యం ప్రజలను అనేకమైన ఇబ్బందులకు గురిచేసి చరిత్రహీనులుగా నిలిచారు. మరికొందరు ప్రజల పక్షాన నిలిచి వారి సాధక బాధకాలను తీర్చి ఆధునిక పాలకులకు సైతం ఆదర్శమూర్తులుగా నిలిచారు. మధ్యయుగంలో తెలుగునాడును పాలించిన గుండ్యనుడు స్థాపించిన కాకతీయుల వంశం చెప్పుకోదగినది. కాకతీయ రాజుల్లో అత్యంత పరాక్రముడు, నీతిపాలకుడైన గణపతి దేవునికి 2 కుమార్తెలు. అందులో రెండవ కుమార్తె రుద్రమ. పుత్రుడు లేకపోయేసరికి వీరు రుద్రమకు అన్ని విద్యలు నేర్పి
తన తదనంతరం రాజ్యానికి 14 సంవత్సరాల వయసులో అధికార ప్రతినిధిగా నియమిస్తాడు. కానీ రాజ్యంలో స్త్రీకి అధికారం ఇవ్వడం సమంజసం కాదని గ్రహించి ఎవరికీ తెలియకుండా పురుషుడిలానే పెంచి తన 25వ ఏట కాకతీయ సామ్రాజ్యానికి రాణిగా నియమిస్తాడు. వీరత్వం, తెగువ, పాలనా దక్షత, స్త్రీ సాధికారతను అమలు చేసి యావత్ తెలుగునాడును ఏకం చేసిన ధీర వనిత, కాకతీయుల కొదమ సింహం, ఓరుగల్లు గజకేసరి, శత్రువుల పాలిట సింహస్వప్నంలా నిలిచి సుభిక్షమైన పాలనను అందించిన అపర రుద్రకాళి, గణపతి దేవుని వీరపుత్రిక, సామ్రాజ్ఞి రాణి రుద్రమ జీవితగాథలోని ఒక ముఖ్య ఘట్టంతో మీ ముందుకు. సామంతులారా, ప్రజలారా, వివిధ రాజ్యాల నుండి పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసిన రాజులారా, అందరూ వినండి. మనమంతా ఎదురు చూస్తున్న ఆ మహత్తర ఘట్టానికి సమయం ఆసన్నమైనది. మన కాకతీయ సామ్రాజ్యపు రాణిగా మా రెండవ కుమార్తె రుద్రమను నియమిస్తున్నాము. ఇది మీకు సమ్మతమేనా? గణపతి దేవా, సభకు పెద్దలకు మా ప్రణామములు. మీ తదనంతరం మన రాజ్యంలో మీ దాయాదులు సామంతులమైన మేము ఉన్నాం. అయినా సరే మీరు మమ్మల్ని రాజ్యానికి రాజులను చేయక ఒక అబలను రాణిగా నియమిస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? ఆడదాన్ని అందరం ఎక్కించడం రాజ్యక్షేమాన్ని కాంక్షించడమేనా? మేము దీనికి పూర్తి విరుద్ధం. ఓరి అంబదేవా, నిన్నటి వరకు మా రాజ్యంలో సామంతునిగా ఉన్న నీకు ఇంత అహంకారమా? మా ఆజ్ఞనే ధిక్కరిస్తావా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా కుమార్తె ఈ సువిశాల కాకతీయ సామ్రాజ్యపు యువరాణి. ఏమంటారు మహామంత్రి? అసమాన ధైర్యశాలి, శత్రువుల గుండెల్లో సింహంలా నిద్రించే కార్యశీలి రుద్రమను మన రాజ్యపురాణిగా నియమించడం అంతకన్నా మహదానందం మరొకటి లేదు. అంబదేవా, స్త్రీలను చులకనగా చూడడం మన హైందవ భూమిలో తగునా? ఆలోచించండి. మీరందరూ ఎన్ని మాయ మాటలు చెప్పినా మేము ఆమోదించము. ఇంటి పనులు చేసుకోవలసిన ఒక స్త్రీని రాజ్య సంరక్షణకు నియమించడం ఉత్తమమా? ఇది మాకు అత్యంత అవమానకరం. ఇందుకు మా అసమ్మతిని ప్రకటిస్తున్నాం. మహామంత్రి, యువరాణి పట్టాభిషేకానికి సన్నద్ధం చేయండి. చిత్తం మహాప్రభు, తమరాజ్ఞ. ఈ సువిశాల కాకతీయ మహాసామ్రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకి, ముఖ్యంగా స్త్రీలు సురక్షితమైన జీవనం సాగించాలన్నదే మా ఆకాంక్ష, మా సిద్ధాంతం. అందుకోసం ఈ రుద్రమ కరకు కరవాలం ఎత్తి ఖడ్గదారి అయి శత్రువుల పాలిట సింహ స్వప్నంగా ప్రజల పక్షాన నిలుస్తానని ప్రమాణం చేస్తున్నాను. కాకతీయ సామ్రాజ్యపు యువరాణి రాణి రుద్రమకు జై! రాణి రుద్రమకు జై! రాణి రుద్రమకు జై! మహామంత్రి, ప్రజల సమస్యలను తెలుసుకోవాలనుకుంటున్నాము. కాకతీయ పురవీధుల్లో పర్యటి